మీకెలా తెలుసు నాకు దాహంగా ఉందని? ఎన్నో ఏళ్ల క్రితం మీ ఇద్దరిలాగానే ఇక్కడికి ఒక జంట వచ్చింది. అచ్చం మీలాగానే ఆ అబ్బాయికి కూడా చాలా దాహంగా అనిపించింది, కానీ నీళ్లు దొరకలేదు. అప్పుడు అమాయకురాలైన అమ్మాయిని అతను టార్చర్ చేయడం మొదలు పెట్టేశాడు. తర్వాత ఆ అమ్మాయి పాపం ఏమీ అనలేదు, మాట్లాడకుండా భరిస్తూ వచ్చింది. కానీ ఒకరోజు ఆ అమ్మాయికి కోపం వచ్చినప్పుడు అమ్మాయి అబ్బాయి మొహాన్ని నీళ్ళలో ముంచేసిందా? లేదు. అబ్బాయి మొహం మీద నీళ్లు విసిరి కొట్టిందా? లేదు. గొంతు పిసికిందా? లేదు. కారుతో అబ్బాయిని గుద్దేసిందా? లేదు. మరి తను ఏం చేసింది? తను ఆ అబ్బాయిని బంగళాలో పెట్టి బంధించేసింది. అతన్ని ఒంటరిగా వదిలేసి ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. అమ్మాయి కోసమా? కాదు, వర్షం కోసం. వర్షం వస్తే ఆ అబ్బాయికి నీళ్లు దొరుకుతాయి. మరి ఇంతకీ అబ్బాయి ఎక్కడున్నాడు? అతను ఎక్కడ కనిపించలేదే. ఒకవేళ అతను చనిపోలేదు కదా? అతని ఆత్మ ఆ అబ్బాయిని నేనే. ఈయన ఎందుకలా పరిగెడుతున్నారు? ఏమో నాకు తెలీదు. నేను నీళ్లు తీసుకొచ్చాను, అతను భయపడి పారిపోయాడు. అంటే ఆయన నీళ్లు చూసి భయపడ్డారా? లేదు, ఆ అబ్బాయిని చూసి. ఏ అబ్బాయిని చూసి? ఇక్కడ ఎన్నో ఏళ్లుగా తిరుగుతున్న అబ్బాయిని చూసి. ఎన్నో ఏళ్లుగా తిరుగుతున్నారా? చాలా సరదాగా ఉంది ఇద్దరిని భయపెడుతుంటే. నీకు తెలుసా, ఇద్దరూ ఒకేలాంటి వాళ్ళు. పిరికి పందలు. ప్రవీణ్, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొచ్చా? నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్నావు కదా, మరి నువ్వు ఇక్కడికి? అది సారీ బుల్బుల్, అది నేను నిన్ను ఇక్కడికి ఎలా తీసుకొచ్చానో తెలీదు. ఐఎమ్ సారీ. కారు నడుపుతూ నీతో మాట్లాడుతుంటే ఏమీ తెలియలేదు నాకు. మీ ఇంటికి వెళ్ళబోయి నేను మా ఇంటికి వచ్చేసాను. ఇట్స్ ఓకే. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఈ రోజు నుంచి మళ్ళీ మనం ఎప్పుడు కలవకూడదు. నాకెంత ముఖ్యమైన పని వచ్చినా సరే. బుల్బుల్, బుల్బుల్, బుల్బుల్ ప్లీజ్ అలా మాట్లాడద్దు. మన తలరాతులు కూడా మనం కలవాలని కోరుకుంటున్నాయి. నువ్వు ఎప్పుడైనా సరే ఒంటరిగా ఫీల్ అయినప్పుడు నా దగ్గరికే కదా వస్తున్నావు. ఈరోజు ఎలా వచ్చావు అలా. బుల్బుల్, నువ్వు లేని ప్రతి క్షణం నాకు నరకంలో అనిపిస్తుంది. నువ్వు లేకపోతే అసలు నాకు లైఫే లేదు కదా బుల్బుల్. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. బతకాల్సిందే ప్రవీణ్, నా కోసం బ్రతకాల్సిందే. ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు తెలుసా, ఆల్రెడీ నేను ఒక గిల్ట్ తో బ్రతుకుతూ ఉన్నాను. నేను నిన్ను ఎందుకు ప్రేమించానా అని బాధపడుతున్నాను. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని జీవితాంతా నేను గిల్ట్ ఫీల్ అవ్వాలని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఇంకెప్పుడు కూడా నువ్వు ఇలా చేయకూడదు. అయినా చేత కాని వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారు. అవును, నేనేం చేయలేను కదా బుల్బుల్. నువ్వు లేని జీవితం నాకొద్దు. నాకు అసలు జీవితంలో ఎవరూ లేరు బుల్బుల్. ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్. మరి నేను బతకాలంటే ఎవరి కోసం బతకాలి? నువ్వే చెప్పు. నా కోసం బతుకు. ప్రవీణ్, నువ్వు చనిపోయావంటే నేను బ్రతుకున్న శవంలా మారిపోతాను. నా కోసం నువ్వు చనిపోయావని ప్రతి క్షణం కుళ్ళి కుళ్ళి ఏడుస్తాను. ప్లీజ్ ప్రవీణ్, నేను బ్రతుకుండడం కోసం అయినా నువ్వు బ్రతుకుండాల్సిందే. అయినా ప్రేమ ఎవరైనా చావడానికి కారణం కాకూడదు ప్రవీణ్, బ్రతకడానికి కారణం కావాలి. నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్ చేయక ముందు నువ్వెప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నం చేయవని, అలాంటి ఆలోచన కూడా నీకు రాకూడదు. ప్రామిస్ మీ ప్రవీణ్. నౌ मिल जाते हैं दो
అమ్మా నువ్విక్కడ? అక్కడే ఆగు. నేను అనుకున్నది తప్ప నిరూపించుకోవడానికే ఇక్కడికి వచ్చాను. నేనేం ఆలోచిస్తున్నానో అదంతా కూడా అబద్ధమేమో అనుకున్నాను. కానీ నువ్వు మళ్ళీ నన్ను మోసం చేశావు. ఈ రోజు నువ్వు మళ్ళీ నా నమ్మకాన్ని వమ్ము చేశావు. నువ్వు నన్ను క్షమాపణ అడిగావు కదా బుల్బుల్. నా ఇంట్లో నాతో ఉండాలనుకున్నావు కదా, ఎందుకు? అప్పుడు నాకు తెలియకుండా ఏమేం చేయాలనుకుంటున్నావో అవన్నీ చేస్తూ ఉండొచ్చానా? మంచి జరిగింది, నేను ఇదంతా చూసేశాను. కనీసం నాకు జీవితాంతం బాధ లేకుండా ఉంటుంది కదా, నేను నా కూతుర్ని నమ్మలేకపోయానే అని. అమ్మా లేదమ్మా, అలాంటిదేం లేదు. నువ్వు నోరు మూసుకో, అలాగే నా దగ్గర కూడా రాకు. ఎందుకంటే నాకు వచ్చే కోపానికి నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను అనుకోలేదు నువ్వింత సిగ్గులేని దానమని. నువ్వేదైతే చేసావో అంతా నీకోసమే చేసావు. ఒక్కసారి కూడా ఆలోచించలేదా? అమ్మ చేస్తే చేస్తుందని, అక్క కాపురం పోతే పోతుందని అనుకున్నావు. నువ్వెప్పుడు నీ గురించి, నీ సంతోషాల గురించి ఆలోచించావు. అమ్మా నువ్వు అర్థం చేసుకోవడం లేదు. అసలు అలాంటిదేమీ లేదు. నేను ఇంకెలా అర్థం చేసుకోవాలి? ఇంత రాత్రిపూట ఈ అబ్బాయిని కలవడానికి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీరు అనుకుంటున్నట్టు అసలు ఏమీ లేదంటీ. ప్రవీణ్ ప్లీజ్, నువ్వు నాకు మా అమ్మకి మధ్యలో మాట్లాడొద్దు. మా అమ్మ ఏమనాలనుకుంటుందో అన్నివ్వు. నీ మీద నాకు ఎంత కోపం వస్తుందో, ప్రజ్ఞ మీద నాకు అంత జాలి కలుగుతోంది. ఎంతో నమ్మకం ఉంది తనకి తన చెల్లెల మీద. తనేమనుకుందంటే నువ్వు మొత్తం అంతా సరి చేస్తావు అని. అదే కదా చెప్పింది నిన్న ఇంట్లో ఉండనివ్వమని. పాపం దానికి తెలీదు నువ్వు ఇంట్లోనే ఉంటూ తన ఇంటినే కూల్చేస్తావన్న సంగతి. నువ్వు ఒక్కసారి నా ఆలోచించావా? నువ్వు మళ్ళీ వచ్చి ఈ అబ్బాయిని కలుస్తున్నావన్న సంగతి అబ్బాయికి తెలిస్తే అతడు ప్రజ్ఞను అక్కడ ఏం చేస్తాడని. వాళ్ళ బంధం పూర్తిగా తెగిపోతుంది. కానీ నువ్వు దాని గురించి ఆలోచించలేదు. ఎందుకంటే నీకెవరి గురించి ఆలోచన లేదు కదా. మీ అమ్మ ఆరోగ్యం గురించి లేదు, అక్క ఫ్యామిలీ గురించి లేదు. నువ్వు కేవలం నీ సంతోషాల గురించి ఆలోచిస్తావు. ఇవాళ నాకు అసలు ఏమనిపిస్తుందంటే అసలు నువ్వు నా కూతురువేనా అని. ఆంటీ మీరు తప్పుగా అనుకుంటున్నారు. ప్రవీణ్ ప్లీజ్ నువ్వు మాట్లాడొద్దు. బుల్బుల్ ప్లీజ్ ప్లీజ్. ఆంటీ గారు, ఎవరైతే మీ కుటుంబం గురించి ఆలోచించడం లేదంటున్నారో తను మీ కుటుంబానికి మంచి జరగాలని ఆలోచిస్తుంది. తను ఇంత రాత్రిపూట తన కోసం నన్ను కలవడానికి రాలేదు, మీకోసమే వచ్చింది ఆంటీ గారు. ఆంటీ గారు బహుశా మీకు తెలియదేమో కానీ మీ ఇంటికి BMC నోటీస్ వచ్చింది. ఆ నోటీసులో ఏం రాసిందంటే మీరు కుంకుమబాగి హాల్ని 2 రోజుల్లో ఖాళీ చేయాలని రాసింది. ఆంటీ గారు BMC వాళ్ళు మీ హాల్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. మీ టెన్షన్ని దూరం చేయడం కోసం మొత్తం టెన్షన్ తన మీద వేసుకుంది. తనే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి వచ్చింది. దీని గురించి తను ప్రజ్ఞ వదిలి కూడా చెప్పలేదు. ఎందుకంటే తను వీలైనంత టైం అభితో గడపాలని తను డిస్టర్బ్ చేయకూడదని అనుకుంది. తను ఎప్పుడు కూడా కేవలం మీ గురించి ఆలోచిస్తుంది. తన గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ మీరు మీ కూతుర్ని స్వార్థపరాలంటున్నారా? నేను ఇలా మాట్లాడకూడదు ఆంటీ. మీకు మీ కూతురు మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ మీ పెంపకం మీద మీకు నమ్మకం ఉండి తీరాలి కదా ఆంటీ. మీ బుల్బుల్ మిమ్మల్ని ఎప్పుడు కూడా మోసం చేయలేదా ఆంటీ? ఇంటికి పద. అరే మీ ఇద్దరికి మార్క్స్ అయితే చాలా బాగా వచ్చాయి. మరి మీ మమ్మీ ఎందుకు మిమ్మల్ని తిడుతూ ఉంది? తెలీదు. ఒక్క నిమిషం వైశాలి, ఇలారా. రాజ్ నేను తర్వాత వస్తాను, కొంచెం పని తర్వాత. రమ్మన్నానా? అంత ముఖ్యమైన పని నీకేమొచ్చింది? ఎందుకు అబద్ధం చెప్పావు? నేనేం అబద్ధం చెప్పాను? అరే ఈరోజు నువ్వే కదా పిల్లల్ని తిట్టావు, వాళ్ళకి మార్క్స్ తక్కువగా వచ్చాయని. ఇదా రాజ్, నేను అలా ఎందుకన్నానంటే నువ్వు ఒకసారి చూస్తావు అని. నీకు తెలియాలి కదా నేను వీళ్ళ విషయంలో ఎంత కష్టపడుతున్నానో. ఇప్పుడు నువ్వు చూసావు కదా వీళ్ళ రిపోర్ట్ కార్డ్స్ ని. వీళ్ళకి ఎంత మంచి మార్కులు వచ్చాయో. వీళ్ళ రిపోర్ట్ కార్డులు నువ్వు చూడలేదంటే అప్పుడు నీకు దీని గురించి తెలిసేది కాదు కదా. మన పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారో కూడా తెలీదు. నువ్వు అసలు ఏ పనైనా తిన్నగా ఎందుకు చేయలేవు? మరి నన్నేం చేయమంటావు? తిన్నగా చేస్తే నీకేది అర్థం కావడం లేదు కదా. అర్థం అవడం తర్వాత అసలు వినిపించడమే లేదు కదా.
సరే నువ్వు నాకు ఇది చెప్పు, నేను నీకెన్నిసార్లు చెప్పాను రాజ్ మన పిల్లల్ని ఒక మంచి స్కూల్లో చేర్పిద్దాం, మంచి స్కూల్లో చదివిద్దామని. కానీ నువ్వు విన్నావా? లేదు కదా రాజ్, నేను నీకెలా చెప్పాలి? నువ్వెప్పుడు చూసావు కదా మన పిల్లలు ఎంత చక్కగా చదువుతున్నారు అని. వీళ్ళని ఒక మంచి స్కూల్లో వేస్తే మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. కానీ నువ్వు ఇదంతా ఎందుకు చేస్తావు? అది కూడా ఎందుకు చేయవో తెలుసా? ఎందుకంటే ఈ విషయం నేను నీకు చెప్తున్నాను కాబట్టి. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకొచ్చే శాలరీకి మంచి స్కూల్ అఫోర్డ్ చేయలేను అని. రాజ్, అది నాకు తెలుసు నువ్వు ఇదే మాట చెప్తావు అని. ఇక నేను నీకే విషయం చెప్పాలనుకోవడం లేదు, అన్ని నేనే మేనేజ్ చేసుకుంటాను. అలాగే వీళ్ళని ఒక మంచి స్కూల్లో కూడా చేర్పిస్తాను, నువ్వు చూస్తూ ఉండు. కొద్ది రోజులుగా నేను గమనిస్తూనే ఉన్నాను. నీ ప్రవర్తనలో కొంచెం మార్పు కనిపిస్తోంది నాకు. ఎలాంటి గందరగోళం చేయలేదు కదా? ఏంటి రాజు నువ్వు? ఒకవైపు నేను నీ టెన్షన్ తగ్గిద్దాం అనుకుంటే మరోవైపు నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? నీ స్థానంలో వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక వాళ్ళు నన్ను మెచ్చుకుని ఉండేవాళ్ళు, అలాగే నన్ను దగ్గరకు తీసుకునేవాళ్ళు. వైశాలి, నీకేదో పనుంది కదా? పనా? ఏం పని? అరే ఇప్పుడే నువ్వు అన్నావు కదా పనుంది, ఇప్పుడే వస్తానని. ఆ పనా? అదైతే ఎప్పుడూ అయిపోయింది రాజ్. నువ్వున్నావే నిజంగా. ఏంటి పిల్లలు, హోంవర్క్ అంతా రాసేసారా మీరు? కాపాడండి, కాపాడండి! అసలు ఈ కళ చూడు నన్ను భయపెట్టాలని కావాలని నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. ఒక్కసారి నాకు కనిపించిందంటే అప్పుడు నేను తనని ఏమీ చేయలేను. ఎక్కడ దక్కోవాలి? దేవుడా, దేవుడా కాపాడు, దేవుడా, దేవుడా కాపాడు, దేవుడా, దేవుడా, దేవుడా! లేదు, నాకు తెలుసు అది మీరే అని. నన్ను భయపెట్టడానికి మీరు ఇలా చేస్తున్నారు కదా. ఇలా చూడండి, నేను భయపడిపోయాను. దయచేసి బయటకు వచ్చేయండి. కళ చూడు, నన్ను వస్తున్నాను నేను. నాకు తెలుసు అది మీరే అని. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని పట్టేసుకున్నాను కదా, అందుకని ఇప్పుడు గేమ్ ఓవర్ అయిపోయింది. దయచేసి మీరు బయటకు వచ్చేయండి. చూడండి, నేను వచ్చేస్తాను. మీరు రాకపోతే నేను వచ్చేస్తాను. నేను అసలేమైంది ఇంటికి? సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వెంటాడుతున్నాయి. ఒకసారి ఇట్నుంచి, మరోసారి అట్నుంచి. సమస్యలకు అంతమే లేదా ఇక? నానమ్మా, హాల్ లేకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది? ఏం పని చేయాలి మనం? పెద్దమ్మా, నువ్వైనా ఏదో ఒకటి చెప్పు పెద్దమ్మా. నువ్వు బోల్డని బుకింగ్స్ తీసుకున్నావు కదా, ఎలా కుదురుతుంది? ఏమని జవాబు చెప్తావు వాళ్ళకి? ఇంటి ఖర్చు, వైద్యం ఖర్చులు, నా చదువు. లేదు, మరి ఈ హాల్ ఎవరికి ఇవ్వకూడదు. ఇది మన హాల్, మనం కట్టుకున్నది. అలా ఎలా ఇచ్చేస్తాం వాళ్ళకి? అమ్మా, నువ్వైనా ఏదో ఒకటి చెప్పమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. మన హాల్ ఎవరు ఏమి తీసుకెళ్ళిపోరు. నువ్వు ధైర్యంగా ఉండు. ఎలా చక్కబడుతుంది ఇదంతా? ఏం చేయాలి అత్తయ్య ఇప్పుడు నేను? ఎంతో కష్టపడి నేను రాత్రి పగలు కష్టపడి కుంకుమ భాగ్యం నిలబెట్టాను అత్తయ్య. 2 రోజుల్లో కూల్చేయడానికి వచ్చేస్తారు వాళ్ళు. అత్తయ్య మీరైనా చెప్పండి, నేనేం చేయాలో మీరైనా చెప్పండి అత్తయ్య. ఒకవేళ అందరికీ తెలిసిపోతే
ఈ హాల్ ఉండదని అందరికీ తెలిస్తే ఎంతమంది మనకు అడ్వాన్స్ ఇచ్చారో వాళ్ళంతా అడ్వాన్స్ తిరిగి తీసుకోవడానికి వచ్చేస్తారు. అందులో కొంత డబ్బు నేను ఖర్చు కూడా చేసేసాను అత్తయ్య. పైగా ప్రజ్ఞకి దీపావళికి బహుమానం కూడా ఇవ్వాలి కదా అత్తయ్య. అదే ఏదోటి చేద్దాం సరళ, నువ్వు కంగారు పడుకు తల్లి, అంతా అదే సర్దుకుంటుంది. ఇంకా మనకి 2 రోజులు టైం ఉంది కదా, ఏదో ఒకటి చేద్దాం. మనం వాళ్ళని వెళ్ళి అడుగుదాం. వాళ్ళు మన హాల్ అలా ఎలా తీసుకోగలరు? నోటీస్ ఎందుకు పంపించారో అడుగుదాం. అది మనదే కదా, అది మనదిగానే ఉంటుంది. అత్తయ్య, ఎవరు మన మాట వినడం లేదు అత్తయ్య. అత్తయ్య, ఒకవేళ కుంకుమ భాగ్యం పోయిందంటే అప్పుడు మన అందరి తలరాతలు నాశనం అయిపోతాయి అత్తయ్య. ఏమి కాదు సరళ, ఊరుకో సరళ, ఊరుకో. ఎక్కడున్నారు? నేను ఇక్కడే ఉన్నాను, కళ్ళజోడు. ఎక్కడికి వెళ్ళిపోయావు కళ్ళజోడు నువ్వు? నీకు తెలుసు కదా నాకు దయ్యాలంటే భయం అని. కావాలని నన్ను వదిలేసి వెళ్ళావు నువ్వు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? దయ్యానికి భయపడి నువ్వు నాకు అతుక్కుపోయావు. వదులు నన్ను. నేను కాదు, మీరే నన్ను హగ్ చేసుకున్నారు. నేను హగ్ చేసుకోలేదు నిన్ను. నేను చెక్ చేస్తున్నాను. ఇది నువ్వేనా లేకపోతే నీలాగే ఎవరో వేషం మార్చుకొని వచ్చారా? ఎవరునా? అదే మీ అన్నయ్య. అతను భూతం. ఎవరు మా అన్నయ్య? అదే ఆ లాంతర పట్టుకున్న అంకుల్. ముందు అతను పిచ్చివాడు అనుకున్నాను, కానీ అతను నిజంగానే భూతం. అతను నన్ను అన్న కూడా. ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేయాలని అతనే చేయాలి. మనం ఒక పని చేయొచ్చు. మనం ఈ పని చేయొచ్చు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం నన్ను కాపాడుతున్నాం. మిమ్మల్ని ఎందుకు? నేను రాక్ స్టార్ని కాబట్టి. కానీ నేనులా మిమ్మల్ని దాయగలను చెప్పండి? నేను పూర్తిగా ఎండిపోయిన కిష్మిష్ లాంటి కళ్ళజోడు కదా, మీరే నన్ను దాయచుగా. మీరు హీరో కదా. కానీ హీరోయిన్ ప్రాణాలు ప్రమాదంలో పడినంత వరకు హీరో ఏంటి ఎలా ఇస్తాడు? ముందు నువ్వు ప్రమాదంలో పడాలి కదా. ఎక్కడున్నాడు ఇతను? ఎవరో ఉన్నారు అక్కడ. ఎందుకు నవ్వుతున్నావు? నేను కాదు, అక్కడ వచ్చింది. అలాగా వెళ్ళి చూడు. అరే, నేను ఒక్కదాన్ని ఎలా వెళ్తాను? మీరు రండి నాతో పాటు. అలాగే పద, ఇద్దరం కలిసి వెళ్దాం. అరే, కలిసి వెళ్దాం అన్నారుగా. వద్దొద్దు, ఇప్పుడు రావద్దు. కాసేపు ఆగిరండి. ఇక్కడికి ఒక జంట వచ్చింది. బహుశా వాళ్ళు దారి తప్పినట్టున్నారు. నేను వాళ్ళని భయపడుతుంటే చాలా సరదాగా ఉంది. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను, సరేనా? సార్, ఫోన్ వచ్చింది. అది నేను ఏదో ఊరికే సార్. 108, 109, 110, 111. నన్ను క్షమించండి సార్, నేనేదో తమాషాగా చేశాను. సరే సరే, రౌండ్ ఫిగర్ చేసుకుందాం. 200. కానీ నేను సరే, 300 చేశానంతే. 400. వద్దు, తీస్తాను. 113. పెడుతుండు, ఈలోగా వెళ్ళి ఫోన్ తీసుకొస్తాను నేను. 116, 117. మేడం, మీరు ఆడవారు కదా, ఆడవాళ్ళందరూ తల్లితో సమానులు అంటారు. మీరేనా నన్ను క్షమించండి చిన్నపిల్లని అనుకుని. అలాగా భయపెట్టేటప్పుడు అమ్మ గుర్తు రాలేదా? ఇప్పుడు అమ్మమ్మ గుర్తొస్తుంది. నేనేదో తమాషా 118, 500 తీస్తాను. 119, 120. సరే, చాలు. లాంతర్ది ఎక్కడి నుంచి? థ్యాంక్ యూ సార్. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ కొమ్ము తీసుకో, అక్కడ పెట్టు. ఏం చేయాలి సార్? కంటిన్యూ. ఏంటి దీని మీద? మరి నా మీద? వచ్చాడు పెద్ద భయపెట్టడానికి. నన్నే భయపెడతాడా? గుడ్ జాబ్. థ్యాంక్స్. హలో అభి, మీరు ఎక్కడున్నారు? నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, ఫోన్ కలవడం లేదు. ఏం లేదు, ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయింది. కారు కూడా పాడైపోయింది.
మీరేమో నన్ను పంపిస్తారా పికప్ చేసుకోవడానికి? సరే, నేను డ్రైవర్కి కార్ ఇచ్చి పంపిస్తాను. ఇంతకీ మీరు ఎక్కడున్నారు? ఈ రోడ్డు పక్కనే ఒక పాడుబడిన బంగ్లా ఉంది, అక్కడ ఉన్నాం. అరే ఎంతో కష్టపడి నేను ఈ కుంకుమ భాగ్యని ఇప్పటికీ నిలబెట్టుకుంటూ వచ్చాను అత్తయ్య. 2 రోజుల్లో దాన్ని కూల్ చేయబోతున్నారు అత్తయ్య. కుంకుమ భాగ్య కనుక లేకపోతే మనం అందరూ సర్వనాశనం అయిపోతాం అత్తయ్య. నిన్న కుంకుమ భాగ్య మ్యారేజ్ హాల్ కోసం ఏదైనా చేయగలిగితే బాగుండు. అమ్మకి ఎన్ని టెన్షన్స్. ఓ గాడ్, నాకేమీ అర్థం కావడం లేదు. నేను ఏం చేయాలి? ఇక్కడికి అందరూ వచ్చేసారు. అభి ఎక్కడ? హలో. హాయ్ తను. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. అభి ఎక్కడా? అభి ఇంతవరకు రాలేదు, వస్తూ ఉంటాడు. అలాగా, ఇంకా రాలేదా? కానీ తనైతే నాకంటే ముందే బయలుదేరాడు కదా. ఓ కళ్ళు చూడు, ఖచ్చితంగా తన వల్లే అభి ఏదైనా సమస్యలో ఇరుక్కుపోయి ఉంటాడు.